ప్రైజ్ ది లార్డ్. ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సమయంలో మన వాక్యాన్ని చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నేను దేవునికి ఎంతైనా రుణస్తుని. వచ్చిన వచనాన్ని చూస్తున్నాం. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలని మనమంతా కలిసి చదువుకుందాం. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడక మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించుగా మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఆలాప చేయొచ్చు, ప్రేమ చూపుతును, సత్కార్యములు చేతులను ఒకరినొకరు పురికొల్పవలని ఆలోచించను. ప్రార్థన చేసుకున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, కృపగల మీ పాదాల సమీపానికి మరోసారి మా ప్రియులతో కలిసి నేను కూడా రావడానికి మీరు నాకు అనుగ్రహించిన ఈ అత్యున్నతమైన అవకాశం కొరకై రుణస్తుని చెప్తున్నాను. 50 సంవత్సరాల క్రిందట ఆరంభించబడిన ఈ పరిచర్యలో నేను కూడా నీ పనిలో ఒక చిన్న సాధనంగా ఈ సమయాన నీ ప్రజల మధ్య నిలవడానికి, మీ వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయానికి ఏం మాట్లాడాలో నా హద్దులు మీరు మాట్లాడకుండా నన్ను మీ ఆత్మ చేత నియంత్రించండి. మా మధ్య తెరవబడిన ఆకాశాన్ని స్పష్టంగా చూసే కృపనివ్వండి. కనిపించకుండా తలంపులను చెదిరిపోయేట్టు చేసే దురాత్మల కార్యాలను లయపరచండి. పారడే తలంపులను మనల్ని దూరం చేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ నేర్చుకోవడానికి తగిన మనస్సును అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ దినము సమీపించుకోవాలి. సమాజంగా కూడుక మానక చక్కటి మాట. 50 సంవత్సరాలు ఆ దినానికి సమీపమయ్యాం. నేటి దినాన్న ఆనాడున్న క్రమశిక్షణ లేదు, అనుమానం లేదు. ఇందాక చంద్రరావు గారు మాట్లాడుతూ ఆ రోజు సంఘాలను విమర్శిస్తూ ఉంటే నవ్వుకునేవారు. వాస్తవమే. ఇప్పుడు అందరూ మనం చూసి నవ్వుతున్నారు అన్న మాట కూడా 100% వాస్తవం. ఈ రోజున విమర్శించడం మాని మనల్ని విమర్శించుకోవాల్సిన సమయానికి మనం వచ్చాం. ఈ ప్రత్యక్షత ద్వారా దేవుని వాక్యం ప్రబలిన మాట వాస్తవం. ఈ ప్రత్యక్షత ద్వారా వాక్యము చేతిలోనికి తిరిగి వచ్చిన మాట వాస్తవం. అలాగే ఇందులో ఉన్నవారు, పరిచయం చేసిన వారి ద్వారా కొన్ని నష్టాలు జరిగిన మాట కూడా వాస్తవమే. ఇందులో అనుమానం లేదు. కొన్ని నష్టాలు నేను మీతో చెప్తాను. దుఃఖంతోనే ఆరంభ దినాలలో సేవకు వచ్చినప్పుడు ఇలా మన వాళ్ళు విమర్శించారు. ఏమని విమర్శించారంటే, మాకు ఆరాధన ఉంది, మీకుందా అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ మాట పదే పదే అనేటువంటి ఆ కారణం చేత ఇవాళ
ఒక ఫేక్ వర్షిప్ రావడానికి కారణమైంది. నిలబడి చేతులెత్తి పాట పాడి ఆరాధన చేసేటువంటి ఆరాధన మన విమర్శల మూలంగానే వచ్చిందని, నేను ఆ తప్పులో నాకు భాగం ఉందని దుఃఖంతో ఈ మాటలు చెప్తుంటాను. ఐ ఫీల్ ఇట్ సో. ఇక్కడ ఆరంభమైన వాగ్దానాలు అన్ని సంఘాలకు అవి ప్రబలాయి, అవి జ్యోతిష్కాలుగా మారిపోయినాయి. వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్ ఫస్ట్. ప్రతిదానికి ప్రార్థన చేయాలి అన్నమాట. ఆయన ఉప్పేసినా ప్రార్థన చేసి వేశాడు, వాస్తవానికి తెలియదు కాబట్టి. కానీ ఇవాళ ఆరాధనకు వెళ్ళాలంటే ప్రార్థన చేసి దేవుడు చెప్తే వెళ్తాను అనే స్థాయికి వచ్చేశారు. Some extent we lost the revelation given to the saints about the New Testament pattern. ఈ మధ్య కాలంలో ద మాన్సూన్ డే బ్రేక్ అనేటువంటి పుస్తకాన్ని తెలుగులో చేశాను నేను. అది నా 30 సంవత్సరాల డిజైన్. ఇలా విడిపోయి కోర్టు పాలయ్యాన్ని విమర్శించిన ఈ పరిస్థితులు మరలా ఇవి అక్కడికే వెళ్ళినప్పుడు ఈ సమయంలో ఈ పుస్తకం రావడం అవసరం అని ప్రార్థన చేస్తే ఎప్పుడు దొరకని అవకాశం నాకు దేవుడి సంవత్సరం ఇచ్చాడు. ఆ పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేశాను, వర్ష ఋతు సూర్యోదయం అని. అప్పుడు ఆ ప్రారంభ దినాల్లోనే ఒక మాట ఆర్ఆర్ రాజమండ్రి బ్రదర్ అన్నాడు. ఏమన్నాడంటే, ఇవాళ డినామినేషన్ చర్చెస్ గురించి మనం విమర్శిస్తున్నాం, ఇప్పుడు మనకు ఆస్తులు మళ్ళీ వచ్చినాయి, తిరిగి మనం ఒక రోజుకి ఇలాగే మారిపోతాం, జాగ్రత్త సుమా అన్నాడు. అది చదివి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎన్నోసార్లు ఏడ్చాను, మళ్ళా ఏడ్చాను. ఏం జరిగింది? వీ లాస్ట్ లైఫ్, వీ లాస్ట్ లవ్, వీ లాస్ట్ డిసిప్లిన్. 50 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆ జీవం ఉందా? లెట్ us examine ourselves first. ఆ దినము సమీపించుకొన్నది, సమాజముగా కూడుట మానక విమర్శించడం ఆపేద్దాం, ఒకరినొకరు హెచ్చరించుకుందాం, ఒకరినొకరు కురుకొరుకుందాం. ఆ దినం సమీపిస్తూ ఉంది. మనం చేయవలసింది ఏమిటి? వాట్ వీ హ్యావ్ టు డూ టుడే? ఇవాళ మనం ఏం చేయాలి? దీన్ని మర్చిపోదు. ఆ దినం సమీపిస్తుంది అన్నమాట వాస్తవం. 50 సంవత్సరాలు అయిపోయాయి. ఆ దినానికి 50 years మనం సమీపంగా వచ్చేసాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? ఏం చేద్దాం? విమర్శించుకుందామా? ఇందాక అన్నారు ఆయన, ఓ రకమైన బాధ వచ్చింది నాకు. అదేంటంటే 50 ఏళ్ళు కలిసి సంతోషిద్దాం, సంతోషించే వాళ్ళతో సంతోషించే మనసు పోయింది. వాస్తవం. సంతోషించే వాళ్ళని చూసి దుఃఖించే మనసు రావడం, ఇది దైవికమైన క్రీస్తు మనస కాలిపోయింది. ఏం జరిగింది చెప్పండి? నేను కూడా 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను వాకింగ్ చెప్పడానికి. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. నాకు వీలుగా కూడా వస్తున్నాను. నేను రాలేనప్పుడు ర్యాన్ గారు రెగ్యులర్గా వచ్చేవారు. ఆ తర్వాత అప్పుడు జాన్ శామ్యూల్, ఆ తర్వాత అప్పుడు శ్రీను వస్తూనే ఉన్నారు అక్కడి నుంచి మాల. కానీ ఈ రోజున సహవాసాన్ని చూసినప్పుడు దుఃఖం అనిపించింది. ఎందుకో చెప్పిన, సరిగ్గా నేను 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అందరూ టైం కూర్చుని ఉండేవాడు, మేమే ఆలస్యం ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు. కానీ ఇవాళ మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. మందిరం నిండడానికి ఇంత ఆలస్యం అవుద్దా? బాధేసింది నాకు. నిజానికి ఎవరేజర్ నేను తిట్టినట్టు ఎవరు తిట్టుండరు. నన్ను బట్టి చాలా ఏడ్చుంటాడు ఆ పిల్లడు. చాలాసార్లు ఫోన్ చేస్తే తిట్టడమే నా పని. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు, మంది రోజులు పెట్టి తిడతానే ఉన్నా. నా బాధ పడలేక, నా మాటలు పడలేక బయటికి వెళ్ళడం తగ్గించు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జీవంతో ఉన్న వ్యక్తులు, ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు, పట్టుదల కలిగిన వ్యక్తులు, పిలుపున్నవారు, ప్రతిష్ఠించబడిన వారు, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు లాస్ దేర్ సర్వర్, మళ్ళా ఏమైపోతారు? అంత బలవంతులు బలహీనులైతే అత్యంత బలహీనులమైన మన గత ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు
ఈ గ్రంథకర్త మనసులో 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు నేను చెప్పలేను, ఉపోద్ఘాతం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మిగిలింది మనం సాయంకాలం మళ్ళా రేపు చెప్పుకుందాం ఈ విషయాలు. చూడండి దయచేసి. కొందరు మానుకొలుచున్నట్లుగా సమాజముగా కూడుట మనక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది భలే మాట్లాడుతున్నాడు ఆయన. సమాజంగా కూడుకోవడం మానద్దు అన్నాడు. ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ఏం చేయాలి? సమాజంలో అత్యధికంగా కూడుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ప్రేమ చూపుతూ, సత్కార్యం చేస్తూ, ఒకరినొకరు పురికొల్పవలెనని, రేపు కొనవలెనని, కింద రాశాడు ఫుట్నోట్లో, రేపు కొనవలెనని పేతురు పత్రిక రాస్తూ పేతురు గారు అంటాడు, నా కాలం సమీపమైంది, నేను వెడలిపోయే సమయం వచ్చింది, కాబట్టి నేను మిమ్మల్ని రేపడానికి అంటాడు. అదే మాట ఈ గ్రంథకర్త కూడా రాస్తున్నాడు. గ్రంథం రాసిన పరిశుద్ధాత్మ దేవుడు కనుక చేతులు ఏవైనా ఆయనే ఆధార్. అందుకని రేపడం దేనికోసం? మంట కొరకు, ప్రకటన కొరకు, ప్రకాశించడం కొరకు, ఆయన నోటి బోరగా ఉండడం కొరకు, ఆయన మహిమకు మనం చెప్పండి, ఆయన మహిమకు మనం సజీవ మాదిరిగా ఉండడం కొరకు, సాధనాలొద్దు, సజీవ మాదిరిగా ఉండడం కొరకు. మనలో ప్రభు కనిపించినప్పుడు ప్రయోజనం ఏం లేదు. ప్రభు కనిపిస్తే ప్రకాశం, ప్రభు కనిపించకపోతే ప్రకాశం కాదది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఒక వచనం గుర్తొస్తుంది. చూడండి మీరు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. 3 మాటలు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఏమవ్వాలి? నిలుచును. ఒక ప్రశ్న అడుగుతాను నేను, నిలిచి ఉన్నాయా? ప్రతి పెళ్లి కార్డు మీద చాలా మంది వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తారు. కాదు, ఘనమైనదిగా ఉండాలి, అది దాని అర్థం. ఘనమైనదిగా ఉండాలి, ఉండునట్లు చూసుకోవడం, దట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమ గురించి మాట్లాడుతున్నవాడు అంటున్నాడు ఆయన, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఎంతో కొంత నిలుస్తున్నాయి, కాదంటలా. కానీ ఆయన అనుకున్న స్థాయిలో నిలిచే ఉన్నాయా? దట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టుడే. ఆత్మ ద్వారా వాక్యం విని ఒప్పించబడి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకుని ఆయనలో మనం మారుమనసు పొందిన అనుభవంలోకి వచ్చాం. విశ్వాసం వచ్చింది, నిరీక్షణ ఉంది, నో డౌట్, ప్రేమ ఉంది. కానీ విశ్వాసం అనుకున్నంత స్థాయిలో ఉందా? నిరీక్షణ అంత స్థాయిలో ఉందా? ప్రేమ అదే కొలమానాలు ఉందా? లేదు. అనుమానం ఏం లేదు ఇందులో. అందుకని ఈ 10వ అధ్యాయం రాస్తున్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఈ 3 విషయాలు ఇక్కడ చూపిస్తాడు. చూడండి 22వ వచనం, 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి, అండర్లైన్ చేసుకోండి మాట, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉందా? ఇది 22వ వచనంలో విశ్వాసం, ఆ విశ్వాసంలో సంపూర్ణమైన నిశ్చయతను గురించి మాట్లాడుతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకున్నాము. ఈ నిరీక్షణ నిశ్చలముగా ఉన్నదా? నిశ్చలముగా పట్టుకున్న పరిస్థితుల్లోనే ఉందా? 22వ వచనంలో విశ్వాసం కనపడింది,
23వ వచనంలో నిరీక్షణ కనపడింది. 24, 25 వచనాల్లో ప్రేమ కనపడుతుంది. చూడండి మీరు కిందకు. ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకు. ప్రేమ చూపుటకు, సత్కార్యం చేయడానికి. ప్రేమ నాకుంది అంటే కుదరదు కదండి. నశిస్తున్న ఆత్మల పక్షంగా నాకు ప్రేమ ఉంది అని మనం అంటున్నాం, కానీ మనం విమర్శించుకుంటే ఎవరిని విడిచిపెట్టాల. వాళ్ళు ఎలా రక్షించబడతారో ఒక మొక్క చెప్పండి. భారతదేశంలో క్రైస్తవ సేవలో జరిగిన ప్రమాదం ఏమిటో నేను చెప్తాను, మనసు పెట్టి వినండి. ప్రమాదం ఏమిటో సంఘం లోపల ప్రకటించవలసినవి సంఘం వెలుపల ప్రకటించాం. సంఘం వెలుపల ప్రకటించవలసింది సంఘం లోపల ప్రకటించాం. ఈ ఉల్టా సీదా పని మనం చేయడం మూలకంగా ఆత్మల రక్షణకు బదులుగా మనం దేవుని పనిని పాడు చేసిన వాళ్ళమయ్యాం. సంఘం లోపల ఏవి ప్రకటించాలో అవి బయట ప్రకటించాం. సంఘం వెలుపల ఏవి ప్రకటించాలో అవి లోపల మాత్రం ప్రకటించాం. సంఘం లోపల సువార్త ప్రకటించొద్దని అంటలా, ప్రకటించాలి, కానీ బయట సువార్త ప్రకటించవలసింది పోయి సంఘం లోపల నూతన నిబంధన సంఘం యొక్క పునాది సిద్ధాంతాన్ని ప్రకటించాలి. ఇది బయట ప్రకటించాం విమర్శించడానికి, లోపల సువార్త ప్రకటించుకుంటూ ఉన్నాం. దీనివల్ల జరిగిన ఫలితం ఏమిటో ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉంది. అనేకుల మనసులు విరోధంగా, క్రైస్తవ్యానికి విరోధంగా రేగడానికి కారణం ఏమిటంటే బికాస్ ఆఫ్ అవర్ ప్రీచింగ్. నిజం చెప్పండి. ఒక చిన్న పాక మీద ఒక మైకు, ఆ మైకులో నుంచి రాత్రి 12, 1 గంటల దాకా వినపడతానే ఉంటుంది. ఒక్కడికి అర్థం అవుతుందా? ఊళ్ళో వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందా? వాళ్ళకి అర్థమయ్యేది ఒకటే. అదేంటి అంటే మీ దేవుడు మాట్లాడు, మీ దేవుడు కళ్ళు లేవు, మీ దేవుడికి నోరు లేదు, ఇదే మాట్లాడ. ఇంతకు మించి మరే మాట్లాడాల. నా దేవుడికి కళ్ళు ఉన్నాయని చెప్పడు, నా దేవుడు మాట్లాడతాడని చెప్పడు, నా దేవుడికి చెవులు ఉన్నాయని చెప్పడు. ఇది చెప్తే చాలు, నువ్వు మిగతా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చెప్పి 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 వాళ్లకు సువార్త ప్రకటించడానికి ద్వారాలు మూసేశారు. ఇవాళ ఏడవలసిన కారణం అది. ఎక్కడికైనా నిలబడి ఇవ్వండి, ఎందుకంటే విమర్శించడానికి కదా. మరి బైక్ తీసుకుని అడుగుతారు, ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ప్రేమ ఉందా? ఆ విశ్వాస ప్రకటన ఉందా? ఆ నిరీక్షణ విషయమై నిశ్చయత ఉందా? లేదు. వి లాస్ట్ ఇట్. మనం చేసిన చాలా పొరపాట్లు నేటి దినాన్న ఈ తరం ఆ కోత కోసుకోవడానికి కారణమైంది. రాబోయే తరాల పరిస్థితి, దేవుడున్నాడు, విడిచిపెట్టడు, అనుమానం లేదు. శేషం ఎప్పటికీ కాపాడబడుతూనే ఉంటుంది. ఇందులో అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ నేటి దినంలో మన పని మనం చేయడానికి ఎంత అభ్యంతర కారణంగా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసం, మన నిరీక్షణ, మన ప్రేమ, ఈ 3 విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకునే సమయం వచ్చింది. ఆ దినం సమీపించే కనబడుతుంది. యెరూషలేము గురించిన ప్రస్తావన ప్రపంచ దేశాల మధ్యలో ఎత్తి చూపించడం మూలకంగా ఆ రోజు సమీపించింది అన్నది మరీ స్పష్టంగా కనబడుతోంది. చూస్తున్నాడు. ఇప్పుడు వీఆర్ సీయింగ్ జెరూసలేం. ఆయన అన్నాడు, దానిని అనేక దేశములకు నేను బరువైన రాయిగా చేస్తాను అన్నాడు. ఆ పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ సమీపంగా ఉన్న ఈ సమయంలో మనల్ని మనం తిరిగి పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మన విశ్వాసాన్ని పరిశీలించుకోవాలి, మన నిరీక్షణ పరిశీలించుకోవాలి, మన ప్రేమను మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో నా ప్రియరక్షకుడు ఇలా అన్నాడు. ఏమని? నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. నా సంఘమును కట్టుదును. 16వ అధ్యాయం 18వ వచనంలో నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఉంటుంది. నా సంఘాన్ని నేను కడతాను అని ఉంటుంది. కానీ తెలుగులో వచ్చేటికి నేను కట్టుదును అన్న మాట. నా సంఘమును కట్టుదును అంటే అది నేనే, ఇంకా మళ్ళా ఇంకెవడో కాదు. అది ఆ స్లాగ్ కనిపించకపోయినా నేనే అనే పదం అక్కడ ఉంది. అయితే ఆయన కడతారు, అనుమానం లేదు. కట్టడానికి ముందుగా భలే అద్భుతమైన హెచ్చరికలు ఆయన చేశారు. ఆయన సంఘాన్ని కడతారు, హెచ్చరికలు చేశారు. ఎందుకు అంటే ఆయన మనల్ని తన జత పని వారిగా పిలిచాడు. మన జత పని వారిగా పిలిచాడు. ఇది గొప్ప అద్భుతం. ఇందాక ఎవరో చెల్లి అంది, మనం సాధనాలని.
ఆయన జత పరివారంగా, అవును, తండ్రి మోస్తున్న దానికి చెయ్యి అందించడం మనం అంతకుమించి మనం చేసేదేం లేదు. కానీ ఆ చెయ్యి రక్షించబడిన చెయ్యిగా ఉండాలి కదా. చాపలు వేయడానికి కూడా రక్షించబడిన వాడే, తొడవడానికి కూడా రక్షించబడిన వాడే, మైకి పెట్టడానికి రక్షించబడిన వాడే. ఎవ్వరు వేయడానికి అవకాశం లేని పరిస్థితి నుంచి ఇవాళ ఏమైపోయిందంటే, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా మారు మనసు లేని వారు, హృదయానికి సున్నతి లేని వారు మందిరాల్లో పనిచేసే పరిస్థితి, దుస్థితికి మనం దిగజారిపోయాం. ఇందులో అనుమానం ఏమీ లేదు. దయచేసి let us criticize ourselves first, let us examine ourselves first. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సంఘాన్ని ఆయన కడతాడు, అనుమానం లేదు. కానీ ఆయన ఏమన్నారో చూడండి దయచేసి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకుని పరిసయ్యుల, సద్దూకయ్యుల అనువారి పులిసిన పిడిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పారు. పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిడిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాను. తిరిగి మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం దయచేసి మీరు చూడండి. 8వ అధ్యాయం 15వ వచనం. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిడిని గురించి, హేరోదు పులిసిన పిడిని గురించి జాగ్రత్త పడుడి అని అన్నాడు ఆయన. జాగ్రత్త పడుడి, చూచుకొనుడి, జాగ్రత్త పడండి. 3 విషయాలు చెప్తున్నాడు. 1 పరిసయ్యుల పులిపిండి, 2 సద్దూకయ్యుల పులిపిండి, 3 హేరోదు పులిపిండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు? చెప్పవలసిన అవసరం ఏంటి? రండి ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి రండి మీరు నాతో పాటు. క్షమించండి, 8వ అధ్యాయానికి రండి. నిబంధన అంటే ఏమిటో ఆ పరిస్థితులు ఇందులో రాసి ఉంటాయి. 8వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేస్తున్నని ప్రభువు చెబుతున్నాడు. ఆ దినం లేని తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో ఉన్న క్రైస్తవ సహోదరులు ప్రొటెస్ట్ చేశారు. ఎవరితో కలిసి మీకు తెలుసా? ముస్లిం సోదరులతో కలిసి జరిగింది. దేవుడు నియమించిన సన్నిధానం ఇది. చెప్పండి, ఈజ్ ఇట్ దిస్ అలయన్స్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్? నన్ను అడగక ఆలోచన చేసే మీరు పాపానికి పాపం కూర్చుకుంటున్నారు. నేను నియమించిన సంధి మీరు చేసుకుంటున్నారు, మీరు పాపానికి పాపం కూర్చుకుంటున్నారు. వాక్యం అనేది నేటి చరిత్రకు దర్పణం. మన నేటి చరిత్రను అర్థంలో చూసుకోవచ్చు ఈ వాక్యంలో. 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేతను తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నేడును శరణ చూసుటకు. బ్రదర్, మన మీటింగ్ పెట్టుకున్నాం. కేంద్రంలో ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ గారిని పిలిచి కూర్చోబెడతాం స్టేజ్ మీద. ఎవరు రాడు మనకి కాదా? ఈజ్ ఇట్ నాట్ ద ప్లాన్ ఆఫ్ టుడేస్ మినిస్ట్రీ? ఫరో బలాన్ని ఆశ్రయించడం కాదా ఇది? ఇది పాపానికి పాపం కూర్చుకోవడం అవదా? సేవకులు ఒక క్షణం ఆలోచిద్దాం. మనము ఏడవలసింది ఆయన పాదాల దగ్గర, మనం చూడవలసింది ఆయన ముఖాన్ని, మనం చూసుకోవలసింది మన అంతరంగాన్ని, మనం వినవలసింది ఆయన స్వరాన్ని. అదంతా వదిలేసి మన ఇష్టం పాపానికి పాపాన్ని కూర్చుకునే మనం ఆయన చిత్తం చేయడానికి ఎంత సమర్థులం? ఎలా సాధ్యమవుతుంది ఇది?
ఇక్కడనే మరో వచనాన్ని కూడా చూద్దాం. అదే 30వ అధ్యాయంలో 18వ వచనం నుండి 21 వరకు ఉన్న వాక్యాన్ని మనం అంతా కలిసి చదువుకున్నాం. చూడండి, యెషయా 30వ అధ్యాయం 18 నుంచి 21 వరకు అందరం కలిసి చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధనిలు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవు మాత్రము కన్యుడు, ఆయన నీ వరమిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. చాలు ఆపేది. ఆయన మన కోసం నిలబడ్డాడట, మనం విజ్ఞాపన చేస్తామని ఎదురు చూస్తున్నాడట, మనవి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, జవాబిద్దామని, కరుణించాలని. కానీ ఒక్కడు కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టేవాడు ఎవడో లేడు. ఏం చేద్దాం ఇప్పుడు? లెట్ us think about Andhra Pradesh, let us think about the Indian church, what we have to do. ఇదే ఆయన నిలబడ్డాడు అని రాశాడు. స్టెఫను మరణం దగ్గర నిలబడిన వాడు ముందుగానే నిలబడి కనబడుతున్నాడు. యెషయాకి కరుణించాలని నిలబడుతున్నాడు. ఆయన ఎప్పుడు వెళ్ళాం, ఎప్పుడు అడిగాం, ఎప్పుడు బ్రతిమాలాం? నాయన, నా వరకు నేను చచ్చిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నా పిల్లలు ఏదైనా చేస్తే నిలబడతానా లేదని భయం ఉందయా. నా కళ్ళ ముందు నా చంటి బిడ్డలు ఏదైనా చేస్తే నేను నీ కోసం నిలబడలేక ఇదివరకు తీసుకున్న పరుగు దగ్గరికి, కత్తి దగ్గరికి వెళ్ళిపోతానని భయంగా ఉన్నాయా నాకు. శరీరం కదా, పూర్తిగా నీ సారూప్యతలకు మనసపడ్డవాడిని కదా, నేను తిరిగి జన్మించాను, నీ రూపంలోకి సంపూర్ణంగా వచ్చిన వాడిని కాదు. నాకు ఈ భయాలు ఉన్నాయి ప్రభువా, నీకు అవమానం చేస్తానేమో. ఏడ్చాము ఎప్పుడైనా, మొరపెట్టాము ఎప్పుడైనా, ఆయన పాదాలను ఆలింగనం చేసుకున్నాం ఎప్పుడైనా, కన్నిటిపైన బ్రతిమలాడాము ఎప్పుడైనా. కరుణించడానికి ఎప్పటికీ ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనవి చేయడానికి, మొరపెట్టడానికి, బ్రతిమాలడానికి మనకు టైం లేదు. మనకు మీటింగ్స్ చాలా టైం ఉంటుంది. సంఘానికి వాక్యం చెప్పాలి కనుక ప్రసంగాలు సిద్ధపరచుకోవడానికి బోల్డ్ టైం ఉంటుంది మనకి. గృహ దర్శనాలు చేయడానికి బోల్డ్ టైం మనకి. కానీ మొరపెట్టే సమయం సరిపోదా? రక్షించబడిన తొలినాళ్ళలో పొలాల్లో మనమే, కొండల్లో మోకాళ్ళ మీద మనమే, ఎవరు లేనప్పుడు రహదారి మీద కూడా మోకరించింది మనమే. కానీ ఇప్పుడు ఏమైనాయి? మన మోకాళ్ళు వంగటం మానేసి ఎంతకాలం అయిందో నిజం చెప్పు. ఈ కాలంలో మనలాంటి పొక్కుమూతి పిల్లలు పుట్టడం నిజంగా దుఃఖం. ఎవరో శ్రేష్ఠుడు ఉండవలసిన కాలంలో మనం ఉన్నాం. స్టెఫన్ లాంటి వాడు ఉండవలసిన కాలంలో మనం ఉన్నాం. ప్రాణం పెట్టడానికి సిద్ధపడే ఆంధ్రేయులు ఉండవలసిన కాలంలో మనం ఉన్నాం. ఎంత మంచి కాలంలో, ఎంత మంచి సమయాన్ని ఓడ నుంచి దిగిన తరువాత బలిపీఠం కట్టి పవిత్రమైన వాటిని కొన్నిటిని తీసుకుని బలిపీఠం మీద బలి అర్పిస్తే అది ఆయనకు ఇంపైన సువాసనగా ఆగ్రహించే టైంలో మనం ఉన్నాము. భయంతో విలువలాడిపోతున్నాం. రాకడకు సిద్ధపడడం కాదండి, ప్రభు కోసం చావడానికి సిద్ధపడడం. మన కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం ప్రాణం పెట్టడం ఒక పని కాదు. చచ్చిపోవడం చిన్న సంగతి అండి, చస్తూ ప్రతిరోజు బ్రతకడం చాలా పెద్ద సంగతి అండి. సిలువను మోస్తూ బ్రతకడం చాలా కష్టమైన సంగతి. ఇప్పుడు చంపేస్తే అయిపోతుంది, రేపటికి ఏముండదు. కానీ ఇలాగే బ్రతుకుతూ సిలువ మోయడం అనేది చాలా కష్టమైన పని.
దానికైనా ఆయన పునరుద్ధాన బలం కావాలి, సావడానికైనా ఆయన శక్తి మనకు అవసరం. ఆయన స్వరాన్ని మనం వినగలిగినప్పుడు ఏమవుతుంది? ఆయన స్వరం దేవదారులను విరుస్తుంది, సముద్రాలను ఇంక చేస్తుంది కదూ. మరి ఆ స్వరాన్ని మనం విన్నప్పుడు మన అంతరంగం ఎలా మారుతుందో ఒక్క క్షణం ఊహించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది లేదు కదా మనకి. ఆయన వైపు చూడాలా, మన వైపు మనం చూసుకోవడంలా, ఆయన స్వరాన్ని వినడంలా. వినేటప్పుడు ఆయన అన్నాడు, ఎవరిని పంపుదును అన్నాడు. ఎవరిని పంపుదును అన్నాడు. ఎక్కడికి? ప్రవక్తకి ఏం పని చెప్తాడు ఆయన? మోషే ప్రవక్తే. మోషేకి ఏం పని చెప్పాడు? వెళ్ళు, నా ప్రజలను విడిపించుకురాపో, నీతో పాటు నేను వస్తా, సూచిక్రియలు చేస్తా, అద్భుతం చేస్తా, కనబడే నీళ్లు పోయి కదా. మనకు అయి కావాలి. వెళ్ళు, విడిపించుకురా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తా. మరణాన్నే పాయలు చేశాడు. ఎర్ర సముద్రం ఏపాటికి? సమయలు వెళ్ళు, యెషయి కుమారుడు ఉన్నాడు, సౌలుకు బదులుగా అతన్ని అభిషేకించు. ప్రజలను విమోచించడానికైనా ప్రవక్త వెళ్ళాలి, రాజులను అభిషేకించడానికైనా ఎవరు వెళ్ళాలి? ప్రవక్త వెళ్ళాలి. మరి ఇప్పుడు యెషయా ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం ఊహిస్తాం? ఏమేమో చేసేయాలి మనం మన కాలంలో. అటు మోషే చేసిన పనన్నా, ఇటు సమూయేలు చేసిన పని అయినా నాకు అప్పగిస్తే నేను చేస్తాను ప్రభువా. కాదు, అది కాదు ఆయన చేయాల్సింది. ఆయన చెప్పిన పని మనం చేయాలి. ఏమన్నాడు ఆయన? చూడండి ఏం జరిగిందో. ఆరో అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇతను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహించుకుందరు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనుకుందరు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత నొందకపోనట్లు ఈ జనుల హృదయం కొవ్వజేసి, వారి చెవులు మందపరిచి, వారి కనులు ముయించుమని చెప్పాను. ఏంటి మాట? ఇప్పటిదాకా ఎవరిని తిట్టుకున్నావు? ఇప్పటిదాకా ఎవరిని శ్రమన్నావు? ఎవరికి శ్రమన్నావు? వాళ్ళు చెప్తే వినరు, వాడు చూడరు, వాళ్ళ హృదయం కొవ్వుంది. కానీ నువ్వు వెళ్ళి చెప్పు నా గురించి. అదే ప్రభు, రాజుని అభిషేకిద్దాం అనుకున్నాను, వద్దు. ప్రభుత్వం మార్చడానికి నా వంతు ఏం చేయాలని ఆలోచించాను, వద్దు బాబు. ఈ ప్రజలందరినీ ఉక్కుమ్మడికి ఎలా విడిపించాలని ఆలోచిస్తాను, పెద్ద ప్రణాళిక వద్దు. వెళ్ళు, నా తరపున నిలబడి వారికి సువార్త ప్రకటించు. వినరు అయినా చెప్పు, చూడరు అయినా ప్రకటించు, అంగీకరించరు, కొవ్విన పరిస్థితుల్లో ఉంటారు అయినా చెప్పు. ఒకటి, ఆయన వైపు చూసి మన వంక చూసుకుని పశ్చాత్తాపడి ఆయన స్వరం విని, ఆ తరువాత మనకున్న అభిప్రాయాలన్నీ విడిచిపెట్టుకుని బేషరతుగా ఆయన చిత్తానికి లోబడ్డం మనం చేయాలి. ఆయన చేయమన్న పని చిన్న పని, ఆ పని చేయాలి. ఎందుకు ఇచ్చిన గొప్ప పని కాదు, ఈ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే చాలు. ప్రార్థన